హలో అండి. నేను ఈరోజు చెప్పబోయేది మన మొబైల్ నుంచి టీవీలోకి ఫైల్స్ ఎలా సెండ్ చేసుకోవచ్చో చెప్పబోతున్నాను. నా ఆండ్రాయిడ్ టీవీలో యాప్టాయిడ్ టీవీ అనే యాప్ ఉందండి. అదే గూగుల్ టీవీలో అయితే ప్లే స్టోర్ ఉంటుంది. నాది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి యాప్టాయిడ్ టీవీ అని ఉంది. అక్కడ సెర్చ్ బార్లో లోకల్ సెండ్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేశానండి. లోకల్ సెండ్ అని క్లిక్ చేశాను. అదిగోండి లోకల్ సెండ్ ట్రాన్స్ఫర్ యాప్. అది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ పర్మిషన్స్ కూడా మీ టీవీకి ఇచ్చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పర్మిషన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేస్తున్నాను. సేమ్ టు సేమ్ లోకల్ సెండ్ ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మన మొబైల్లో ప్యారలల్గా ఇన్స్టాల్ చేసుకోవాలండి. సేమ్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి మొబైల్కి కూడా. నేను ఓపెన్ చేశాను లోకల్ సెండ్. ఇది జియూఐ అండి. ఇది దాని పేరు వచ్చేసరికి హ్యాండ్సమ్ కోకోనట్. రిసీవ్ సెండ్ సెట్టింగ్స్ అని ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. ఈ రిసీవ్ ఫైల్స్ అయ్యి సెండ్ చేయాలి అనుకుంటే మన టీవీ నుంచి సెండ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళానండి. సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి స్క్రాల్ చేస్తున్నాను. ఈ మన నెట్వర్క్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గానే ఉంచండి. రిసీవ్ ఫైల్స్ రిసీవ్ క్విక్ టైమ్ ఈ ఆప్షన్స్ ఏం చేంజ్ చేయమాకండి. అదిగోండి నేను థీము కలరు నేను కలర్ వచ్చేసరికి ఓఎల్ఈడి పెట్టాను. అది ఆటోమేటిక్గా డార్క్ వచ్చేసింది. నేను కలర్ చేంజ్ చేశాను. పైన థీమ్ వచ్చేసరికి డార్క్ మోడ్లో ఉంది కాబట్టి నేను సిస్టమ్ పెట్టాను. ఇప్పుడు వైట్ కలర్ వచ్చేసింది. ఈ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఈ రిసీవ్ అండి ఇది. ఈ రిసీవ్లోనే మన డెస్టినేషన్ ఫోల్డర్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గానే ఉంచేసాను హ్యాండ్సమ్ అని. అదిగోండి నెట్వర్క్లో మన నెట్వర్క్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. హ్యాండ్సమ్ కోకోనట్ అని ఉంది కదా డిఫాల్ట్గా, అది రిమూవ్ చేసి మన ఓన్ నేమ్తో కూడా పెట్టుకోవచ్చు. ఇది నెట్వర్క్ సంబంధించిన ఆప్షన్ ఉంది. ఇది డెస్టినేషన్ చెప్పాను కదా, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా డౌన్లోడ్స్ అని ఉంటాయి. ఇది థీము కలరు లాంగ్వేజెస్. సిస్టమ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ డిఫాల్ట్గా తీసుకుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ కావాలి అనుకుంటే అదే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది లోకల్ సెండ్ ట్రాన్స్ఫర్ యాప్కి సంబంధించిన సెట్టింగ్స్ అండి. ఇది నేను డిఫాల్ట్గానే హ్యాండ్సమ్ కోకోనట్ అని వదిలేశాను. ఇక్కడ వచ్చేసరికి ఫైలు, మీడియా, టెక్స్ట్, ఫోల్డర్, యాప్ అని ఉన్నాయి. సేమ్ టు సేమ్ మొబైల్లో కూడా ఇలాగే ఉంటాయండి. నేను ప్యారలల్గా నా మొబైల్లో లోకల్ సెండ్ ట్రాన్స్ఫర్ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకుని దాని నేమ్ డిఫాల్ట్ వచ్చేసరికి పవర్ఫుల్ పీచ్ అని ఉంది. అదండి మనకి టీవీలో కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మొబైల్ నుంచి టీవీకి ఒక శాంపుల్ ఫైల్ని సెండ్ చేస్తున్నాను. ఇక్కడ నా మొబైల్లో సెండ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి పైన ఫైల్ అనే ఉంటుందండి. ఇక్కడ ఫైల్ దగ్గర క్లిక్ చేశాను. ఒక శాంపుల్గా క్రిస్మస్ ఇమేజ్ సెండ్ చేస్తున్నాను. క్రిస్మస్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ ఫైల్ తక్కువగా ఉంది కాబట్టి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయిద్దండి. అలాగే మన మూవీస్ కూడా సెండ్ చేసుకోవచ్చు. ఇలాగే అలా సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ కింద ఈ నేమ్ ఉంది కదా, దాని దగ్గర క్లిక్ చేయండి. అదిగోండి క్లిక్ చేయగానే అదిగోండి ఆటోమేటిక్గా మన ఫైల్ మొబైల్ నుంచి టీవీకి సెండ్ అయిపోయిందండి. మన మొబైల్ నుంచి టీవీకి సెండ్ అయింది కదా, టీవీలో ఆ ఇమేజ్ ఎక్కడ సేవ్ అయిందో మీకు చెప్పబోతున్నాను. ఈ హ్యాండ్సమ్ కోకోనట్ ఉంది డిఫాల్ట్గా. నేను లోకల్ సెండ్ ట్రాన్స్ఫర్ ఫైల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయి అక్కడ మనం మేనేజర్కి వెళ్తాం, ఫైల్ మేనేజర్. ఆ ఫైల్ మేనేజర్లో ఇంటర్నల్ స్టోరేజ్లో మళ్ళీ పిక్చర్స్ అని ఉంటుంది. ఆ పిక్చర్స్లో సేవ్ అవుతాయి. ప్రతి టీవీకి ఆప్షన్లు ఉంటాయండి, ఇంక్లూడింగ్ గూగుల్ టీవీకి కూడా సేమ్ ఆప్షను.
అదిగోండి నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. మై యాప్ మేనేజర్, ఫైల్, ఇంటర్నల్ స్టోరేజ్, పిక్చర్స్ అని ఉంది. ఆ పిక్చర్స్ దగ్గర క్లిక్ చేశాను. నేను క్రిస్మస్ ఇమేజ్ ఫైల్ సెండ్ చేశాను కాబట్టి అదే ఇదండి. దాని దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశానండి. అదిగోండి ఇలా మనం ఓన్ పిక్చర్స్ని కూడా సెండ్ చేసుకోవచ్చు, మూవీస్ని కూడా సెండ్ చేసుకోవచ్చు. ఇదండి లోకల్ సెండ్ ట్రాన్స్ఫర్ ఫైల్ గురించి. థ్యాంక్ యూ.